హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మన దగ్గర ఇలాంటి కవర్స్ అయితే వస్తాయి కదండి. ఇలాంటి కవర్లు వచ్చినప్పుడు మనం దాచిపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ప్రయాణం చేసినప్పుడు అన్నీ మన ఫేస్కి సంబంధించింది లేకపోతే ట్యాబ్లెట్స్ కానీ అన్నీ సంబంధించింది ఒక హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటాం, అన్నీ వెతుకుతూ ఉంటాం. కనుక ఇలాంటి కవర్ కనుక ఉన్నట్లయితే ఒకే కవర్లో ఇవన్నీ వేసుకున్నట్లయితే దీన్ని స్టిక్ చేస్తే సరిపోతుంది. ఈ ప్యాకెట్ని మనం బ్యాగ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. అన్నీ ఒకే దగ్గర ఉండి చక్కగా ఆ ప్యాకెట్ తీసుకొని మనం ఏది పడితే మనకి ఏది అవసరమో అది తీసుకోవచ్చు. ఈ టిప్స్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడే వైట్ ఎయిర్ వచ్చే వాళ్ళకైతే ఇదైతే చాలా ఉపయోగపడుతుందండి. ఇది వాడి నేను చూసి మీకు చేస్తున్నాను. చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ముందుగా ఒక స్పూన్ పసుపు తీసుకొని ఒక కళాయిలో వేసి వేయించుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే త్వరగా అయిపోతుందండి. త్వరగా బ్లాక్ వచ్చేస్తుంది అనమాట. ఇలా వేయించుకొని ఇప్పుడే వైట్ ఎయిర్ వచ్చే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అయితే తలస్నానం చేసిన తర్వాత ఆయిల్ రాసుకుని చేసినప్పుడు ఇది రాసుకోవాలండి. మళ్ళీ తర్వాత కూడా తలస్నానం అనేది చేయాలి. ఇలా ఒక్కొక్క స్పూన్ తీసుకొని కొబ్బరి నూనె వేసి తలకి పట్టించి ఒక అరగంట సేపు ఉంచండి. తర్వాత తలస్నానం చేయండి. ఇది ఒక్కొక్కసారి బ్రౌన్ కలర్కి వస్తే ఒక్కొక్కసారి బ్లాక్ కలర్కి వచ్చేస్తుందండి. ఇది మాత్రానికి వైట్ హెయిర్ని మాత్రం తప్పకుండా తొలగించడానికి బాగా ఉపయోగపడుతుందండి. మీరు మాత్రానికి ఇప్పుడే వైట్ హెయిర్ వచ్చే వాళ్ళకి ఇది తప్పకుండా వాడండి. ఏమీ వాడకండి బయట నుంచి తీసుకొచ్చేయి. ఇది మాత్రానికి చాలా మంచిది. ఇది వాడి చూడండి, మీకు అర్థమవుతుంది. నచ్చితే లైక్ చేయండి. తర్వాత మనం ఆకుకూరలు తెచ్చుకున్నప్పుడు ఫ్రెష్గా ఉండాలంటే ఎన్నో విధాలు కూడా మనం ఫ్రెష్గా ఉంటాయండి. అంటే ఇది కూడా ఒక ఐడియా అనమాట. దీంట్లో మనం ఇలాంటి కవర్లు మన దగ్గర వస్తాయి కదండి. ఆ కవర్లలో ఈ ఆకుకూరలు పెడితే ఎంత ఫ్రెష్గా ఉంటాయంటే నిజమండి, చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఎన్ని రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఒకసారి మీరే చూడండి. నచ్చితే లైక్ చేయండి. మనం బాటిల్స్ క్లీన్ చేసుకోవాలంటే లోపల స్మెల్ వచ్చిన మురికి ఉన్న మనం ఏది కూడా స్క్రబ్బర్ కూడా లోనికి పోదు, చెయ్యి కూడా లోనికి పోదు. అలాంటప్పుడు మన దగ్గర అట్లకాడ ఉంటుంది కదా, దోషాలు చేసే అట్లకాడ ఉంటుంది కదండి. ఆ అట్లకాడకి మన గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, ఆ గ్రీన్ స్క్రబ్బర్ని ఇలా పెట్టేసి అటు ఇటు రబ్బర్స్ పెట్టుకోవాలి, గ్యాస్ రబ్బర్. లేకపోతే నేను ఇక్కడైతే ఆ రబ్బర్స్ లేదని టేప్ పెట్టాను అనమాట. టేప్ పెట్టి శుభ్రంగా ఇలా కొద్దిగా లిక్విడ్ వేసుకొని కొద్ది నిమ్మరసం వేసుకొని శుభ్రంగా రుద్దుకోవచ్చు. లోన పట్టిన పాకురే కావచ్చు, స్మెల్లే కావచ్చు, శుభ్రంగా పోతుందండి. నీట్గా ఉంటుంది. ఒకసారి మీరే చూడండి, చక్కగా రుద్దితే. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీకు నచ్చిద్ది కూడా. ఎలా ఉందో తెలియచేయండి. తర్వాత చూడండి ఎంత తెల్లగా ఉందో, మురికంతా పోయి. నాకైతే బాగా నచ్చిందండి. మీకు నచ్చితే లైక్ చేయండి. అయితే ఇలానే చేస్తాను. తర్వాత టిప్స్ వచ్చేసి మనం సింక్ దగ్గర లేకపోతే గ్యాస్ పే దగ్గర ఎక్కువ వాడతాం కదండి దీన్ని. అయితే దీన్ని ఇలా తుడిచి వదిలేసేసినప్పుడు చిన్న చిన్న దోమలు అయితే వాళ్తాయండి. మీరు గమనించారో లేదో కానీ చిన్న దోమలు వాళ్తాయి. అక్కడ ఉంటే కూడా అలా మురికి ఉన్నా కూడా బాగోదనమాట. అందుకే దాన్ని కూడా కొద్దిగా లిక్విడ్ వేసి నిమ్మకాయ వేసి శుభ్రంగా రుద్దుకుంటే మంచి స్మెల్గా ఉంటుంది. అసలు ఒక దోమ కూడా, చిన్న దోమ కూడా వాలదనమాట. మనకి చూడటానికి కూడా చాలా నీట్గా కానొస్తుంది. మనం తుడిచట పెట్టడం కాదండి, ఇలా నీట్గా చేసుకొని క్లీన్ చేసుకొని అటు పెట్టుకోండి. నచ్చితే లైక్ చేయండి. మీకు ఏది నచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.